సార్ మీరు ఎలా ఫీల్ అయ్యారు మా సినిమాలో చేసి? నేను ఐఎమ్ పర్సనలీ ఫెల్ట్ అంటే నాకు మీరు ముందు నరేట్ చేసిన స్టోరీకి అయితే యాజ్ ఇట్ ఈస్గా పర్ఫెక్ట్గా జరిగిందండి. ఇంకా మనము ఐ డోంట్ వాంట్ రివీల్ మచ్, కానీ ఈవెన్ పెయింటింగ్ ఆ సీన్స్ ఉన్నాయి కదా, నేను అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రియల్లీ. అలాంటి ఇంప్రూవైజ్డ్ ఉంటాయని అది, కానీ ఈవెన్ ద బాత్రూమ్ సెటప్, ద హోల్ సెట్ మీరు వేసింది అసలు క్రేజీ అనిపించింది. కొన్ని ఎలా ఉంటాయంటే మనం హారర్ మూవీ చేసేటప్పుడు వాళ్ళు చెప్తుంటారు, లేదు సార్ ఇది మీరు చేయండి, సీజీ అయిన తర్వాత ఇది చాలా ఎఫెక్టివ్ ఉంటుందని. బట్ మాకేంటంటే సెట్కి వెళ్ళినప్పుడే అర్థమైపోయింది అసలు అరే ఈ రేంజ్ ఎఫెక్టివ్ ఉంటుందని. సో ఐఎమ్ వెరీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఐ రియల్లీ లవ్డ్ ఎవ్రీ డే అండి వర్కింగ్. బికాస్ మీరు ముందే సీన్ పేపర్ తీసుకొని, అంటే ఫస్ట్ టైం ఐ సీన్ అన్ ఆర్టిస్ట్ సార్, ముందే సీన్ పేపర్ తీసుకొని ముందే ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే వచ్చినట్టే దానిపైన మళ్ళీ దాన్ని ఇంకా ఎంత అది గ్రేట్ గా నాకు చాలా మంది ఇచ్చారు హ్యాపీ ఆ విషయంలో. వేరే అంత క్లారిటీతో మొత్తం డైలాగ్ ఎవ్రీథింగ్ ఉండింది. వెరీ హ్యాపీ. అండ్ దట్ సెన్స్ మై ఆర్ట్ అంటే మీ అందరూ కోఆపరేషన్ వాజ్ వెరీ ఫ్యాంటాస్టిక్ సార్. అంటే నాకు బేసిక్గా ఒక సినిమా ఫినిష్ చేసిన ఫీలింగే లేదు, చాలా ఫాస్ట్గా టక్ 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 అని హోల్ సెట్ వాజ్ లాఫింగ్. ఎక్సెప్ట్ సాంగ్ డాన్సింగ్ తప్పితే నేను మిగతా ఎవ్రీడే ఎంజాయ్ చేశాను. సాంగ్ డాన్సింగ్ విషయంలో నేను ముందే చెప్పాను, ఏమంటే నాకు డాన్స్ రాదు సార్, నాకు నడుము కిషోర్ భయ్య నిజంగా చెప్తున్నా, కానీ కిషోర్ భయ్య అది నాకు టెన్షన్ అయిపోతుంది. నేను ముందే చెప్పా, ఏమైనా నాకు ఈ నడుము ఇక్కడి నుంచి ఇక్కడ తిప్పేసి ఒక కాల్ షీట్ అవుద్ది అంటే, లేదు సార్ అసలు డాన్సే ఉండదు సార్. ఎలా ఉంటుందంటే సార్, మీరు ఒక స్టెప్ వేసి ఖర్చు కింద పడుతుంది సార్, ఖర్చు తీసుకొని ఇలా అంటారు, ఇలా డిస్కస్ చేశారు. చేసిన తర్వాత అక్కడికి వెళ్తే బాబా భాస్కర్ గారు ఎందుకు వచ్చారు ఇక్కడికి? సర్లే శంకర్ నవీన్ అందరు మంచి డాన్సర్స్ కదా, వాళ్ళు బాగా చేస్తారు అనుకున్నా. కట్ చేసి నాకు స్టెప్ వేశారు భయ్యా, ఇది భయ్యా ఇది చేసేసి లాస్ట్ కెమెరాకి లుక్ ఇచ్చేయండి. అన్న కెమెరాకి లుక్ ఇవ్వడం వరకు నాకు వచ్చు, ఈ మిగతాది ఎవరు చేస్తారన్న మీరే చేయించారు. అదే అలా చెప్పి చేయించారు. జెన్యున్గానే చాలా అసలు. మాకు మధ్యలో మాస్టర్ గారు వచ్చి, అరే అది తిప్పదురా నడుము, మీరే తిప్పాలి ఇక్కడ నుంచి నేను చెప్పా ఏదో చిన్న ఫన్ లాంటిది పెట్టినట్టు. అప్పుడు ఇది అది కూడా ఈయన వల్లనే. ఈయన వెళ్ళి బాబాస్కి మాడితే ఆ గజ్జలు నాకు ఆ అమ్మాయికి ఏదో చిన్న ట్రాలీ షర్ట్ పెడితే ఆ అమ్మాయి ఇలా అంటారు, నేను కూడా ఇట్లా అంటాడు, ఇలా వెళ్ళిపోతున్నాము. బ్యాక్గ్రౌండ్ వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు, మళ్ళీ ఎక్కడి నుంచి ఇలా వీళ్ళు వెళ్ళిపోయాము. ఓది అయిపోయింది. పాప మామకి చాలా మనసులో ఉండింది, అయ్యో నేను డాన్స్ చేద్దాం అనుకున్నాను, పోయి ఈ పక్కన పడేసరికి నాకు ఆప్షన్ లేదు, ఇంకా ఎన్నో చూపించుకుందాం అనుకున్న టాలెంట్ ఈయన పక్కన వేసారు. షేడు సర్లే ఓకే, ఇలా ఈమె కూడా ఇలా మేనేజ్ చేసింది. అప్పుడు స్టెప్ వేసారు మీరు తెలుసా, కూర్చొని మాట ఏంచారు చూసారు. అంటే నాకు యూజువల్ నేను కనబడప్పుడల్లా ఫోన్ చూసుకుంటూ ఓన్లీ మీ అందరు చూసాను, నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నన్ను నేను చూసుకోలేను, కొంచెం కష్టమే. అంటే ఫస్ట్ టైం ఇస్ ఆల్వేస్ బెస్ట్ కదా. యా బట్ స్టిల్ చేయించారు, ఓకే మీరు చేశారు, బట్ ఆఫ్టర్ దాట్ హౌ డిడ్ యు ఫీల్? అండ్ స్టిల్ నాకు పర్సనల్గా మనం చూసుకున్నప్పుడు ఎందుకో ద సేమ్. సాంగ్ కేమ్ అవుట్ రియల్లీ గుడ్. వి ఎంజాయ్డ్ యాస్ an audience perspective. థ్యాంక్ యూ. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ డిసప్పాయింటెడ్, ఐ యామ్ హ్యాపీ. కదా మనం చూసుకుంటే ఎస్పెషల్లీ వియర్డ్ ఫీలింగ్ వస్తుంది. యు ఆల్వేస్ ట్రై టు ఫైండ్ ఫ్లాస్. సో మీలాంటి వాళ్ళు చెప్తే కొంచెం రియల్గా హ్యాపీ ఫీల్ అవుతుంది.